Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. తన బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో తన సాంగ్స్ ఏమైనా మీరు విన్నారా? తన స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ చాలా 2 నంది అవార్డులు కూడా వచ్చాయి. నాకు నేను వినలేదు, అంటే తనది ఎప్పుడు విన్నాను అని అంటే నాకు అదే అంటున్నాను కదా, అసలు పబ్లిక్లో తెలిసిన ఇదేంటంటే సింగింగ్ అండ్ డాన్సింగ్ ఆర్ వెరీ క్లోజ్ అని. కానీ మనకు తెలిసింది ఏంటంటే సంబంధమే లేని ఫీల్డ్. ఎవరిని అడిగితే అసలు సంబంధం లేదు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ స్టూడియోస్లో మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక స్టూడియో రికార్డింగ్, నేను ఎక్కడో ఎకేషన్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాను. అండ్ బేసిక్గా పాటలు వింటూ ఉంటాము, చేసేస్తూ ఉంటాము. ఇంకొకటి వీళ్ళ దగ్గర ఏముంటుందంటే సాంగ్ ఆడియో ఫైనల్కి వచ్చేది ఒక వాయిస్, ట్రాకులు పాడిచ్చేది ఒక వాయిస్, ట్రాకుల మీదే ఆడియో షూటింగ్స్ జరుగుతాయి. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్లు కొంతమంది ఇస్తారు, కొంతమంది ట్రాకులు పాడిచ్చేసి పంపించేస్తారు. సరే చేసేసుకోండి, ఆడియో రిలీజ్కి అయితే ఈ సింగర్తో పాడిస్తాం, ఆడి సింగర్తో అని డైరెక్టర్ని కన్విన్స్ చేసి పంపించేస్తాం. సో తను నంది అవార్డ్స్ ఆ టైం ఫేమస్ అయ్యి తను నంది అవార్డ్స్ వచ్చిన టైంకి అసలు నేను కూడా ఇంకా అంత ఫేమస్ కాదు. దేవుడిదే ఇప్పుడు నేను ఏదైనా నాకు బాగా నచ్చితే అప్పుడు ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు వినిపించేసేదాన్ని. ఏదో ఒక పాట ఈరోజు బాడా తీసుకో, ఈరోజు బాడా విను. ఇప్పుడు నాకు బాగా నచ్చితే ఇది చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది అనుకున్న పాట మాత్రం తీసుకొచ్చి వినిపిస్తా. తిను నా పాటలు కరెక్ట్ విన్నది లోఫర్ దగ్గర నుంచి, లోఫర్, ఒక మనసు, అక్కడి నుంచి చాలా ఇష్టం. అక్కడి నుంచి కరెక్ట్ గా ఒక మనసు పాట పాడు గుర్తుందా లిరిక్స్? అదే ఏమిటో ఈ క్షణం గుండెలో కలవరం, ఒకటిగా మారగా ఇద్దరం, గాలిలో తేలటం, ప్రేమలో మునగటం, ఎంత బాగుందిలే అనుభవం, నా మనసున తొలకరి వానలు కురిసినవే. అక్కడ దాకా తెలుసు. ఈ పాట తనే తీసుకెళ్ళాడు, ఈ పాటకి తనే దింపాడు ఆ వేళ రికార్డింగ్ లో. ఇంకొకటి ఏంటంటే నేను మంచు లక్ష్మి గారిది షూటింగ్ చేస్తున్నా, దొంగ వచ్చింది కదా, అందులో మంచి మెలోడియస్ పాట టెర్రస్ మీద చేస్తున్నాం నైట్ షూటింగ్. అదే ఆ మన జిల్ సినిమా డే టైమ్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6, ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు మంచు లక్ష్మి గారిది. అప్పుడు చేస్తున్న పాట అసలు చాలా బాగుంటుంది. అసలు నేనే పీక్స్లో ఉన్నాను అనమాట. అంటే పాట వినంగానే నేనే ఎక్కడో తేలుతున్న ఫీలింగ్. అది ఏం పాట అది? అందరికీ బంధువులేగా అందమైన ఈ లోకంలో, దూరాలన్నీ దాటుకొని ప్రేమించడమే కదా మనిషి పని, మనమిచ్చిందే మనకి తిరిగి వస్తుంది, అద్దంలాగా బ్రతుకు బదులిస్తుంది, నింగినేల ప్రేమ, నీరు నిప్పు ప్రేమ, వీచే చిరుగాలి ప్రేమ. ఈ పాట అసలు ఎంత బాగుంటుందంటే మంచి బీట్ ఉంటుంది. అంటే ఆ ప్రశాంతంగా ఒక ముసలాడు కూడా లేచి అలా ఎగురుకునేలాగా వెన్నెల్లో. సాంగ్ షూటింగ్ కూడా అలానే. ఏం పాడారా బాబు, కిక్కెక్కేస్తుంది అని నేను లక్ష్మి గారితో అంటుండేవాడిని. అసలు భలే ఉంది. ఒకటే టెర్రస్ మీద 3 రోజులు షూటింగ్, ఐడియా కూడా రావాలిగా, ఎక్కువ ప్రాపర్టీస్ కూడా లేకుండా జస్ట్ టెర్రస్. మరి అంత బాగా చేశాను పాట అది, బికాస్ ఆఫ్ దాంట్లో ఉన్న ఎసెన్స్. అప్పుడు తిను కింద 2nd floor లో పాడుతుందంట, మేము పాడి పంపిస్తుంటే ఆ ముక్క వీళ్ళు షూట్ చేస్తున్నాం, పంపిస్తుంది. తను తిట్టేసి మేము ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నాం, ఇద్దరం టచ్ లో లేని పీరియడ్ అనమాట అది. నేను అంటే నీకు తెలుసా పైన తను షూట్ తెలుసు, చెప్పారు. వెళ్ళి కలిసావా? లేదు, అమ్మో పైకి వెళ్తే కొట్టేస్తాడేమో అని భయపడి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడేమో. లేదు, అంటే అంత ఇంటెన్సిటీ తోటి తిట్టాడు కదా. ఒకవేళ నేను పైకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సిగ్గు. ఇప్పుడు పైకి వెళ్ళి నేను పాడాను అని చెప్పుకుంటే అష్ట దరిద్రంగా ఉంటుంది. నేనే పాడానండి అని చెప్పుకుంటే బాగుండదు. నాకు అలా వెళ్ళడం ఇష్టం లేదు, వెళ్ళలేను. సెకండ్ది, అమ్మో నేను వెళ్తే ఓకే అంటాడేమో. ప్రణవి, నేను హలో మాస్టర్ దిస్ ఇస్ ప్రణవ్ అంటే అంటాడేమో. అది చెంప మీద ఒకటి పెట్టి కొట్టినా అంత అవమానపడమేమో కానీ అంటే మాత్రం చాలా అవమానంగా ఇన్సల్టింగ్ ఉంటుంది, నా వల్ల కాదదే అనిపిస్తుంది. అందుకని
ఈ 2 కారణాల వల్ల నేను పైకి వెళ్ళలేదు. నాకు చాలా అనిపించింది పైకి వెళ్దాం ఒకసారి, అసలు చూద్దాం అన్నాడు కదా, అసలు చూడు నేనేంటో చూడు నీకు అప్పుడు తెలుస్తుంది అన్నాడు కదా, వెళ్తే బాగుంటుండేదేమో. ఏమో అప్పుడే ఇన్నేళ్ళు వేస్ట్ అయిపోయింది, అప్పటి నుంచి ఉంటే బాగుండేదేమో. కానీ ఇంకొకసారి నేను అంటూ ఉంటా, బుజ్జి మనం ఇంత కొట్టుకోకపోతే ఇంత ప్రేమగా ఉండలేమేమో, అప్పుడే అలవాటు అయిపోయి ఉంటే ఏదో 40 ఏళ్ళ వాళ్ళలాగా, పెళ్ళైపోయి 40 ఏళ్ళు అయిపోయిన వాళ్ళలాగా, ఆహా వెళ్తావా పో, చేస్తావా చావు అన్నట్టు ఉంటుందేమో బుజ్జి. మన ఇద్దరం కొట్టుకొని ఇంత దగ్గరేం కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళినా నాకు తోచదు, నేను వెళ్ళినా నీకు తోచదు, అంత బాగున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. తీనా పాట పాడిందని మీకు తెలుసా అప్పుడు డాన్స్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు? తెలీదు నాకు, నేను మామూలుగా అడిగేసేవాడిని ఎప్పుడు కూడా, అంటే తెలీదుగా కాదు తెలుసా, అంటే అడిగేవాడిని ఎవరు పాడారు అని. తన పేరు వినపడితే కానీ మటుకు అరే అంటే వెంటనే ఆ ఇంటెన్సిటీ మారిపోయేది, ఎంత బాగా పాడింది సూపర్ కదా డెఫినెట్గా. అంటే ఆ పాటలో ఫీల్ బాగుంది అని అంటే మనం కనెక్ట్ అయ్యి అడిగేవాడిని. అసలు అంతకుముందు పట్టించుకునేవాడిని కాదు, ఎవరు పాడారో ఏంటో సింగర్లా అడిగేవాడిని కూడా కాదు అసలు. ఎవరు పాడితే బాగుంటుంది, వీళ్ళు పాడితే ఏం అసలు తెలిసేది కాదు. తిని కనెక్ట్ అయ్యి ఇలా మైండ్లో రన్ అయ్యేటప్పుడు అప్పటి నుంచే ఇంట్రెస్ట్గా ఉండేది, ఎవరు పాడారు ఈ పాట, అమ్మాయి ఎవరు, ఈ పాటకి అబ్బాయి ఎవరు, ఈ టైప్లో అడిగేవాడిని. అలా మరి అమ్మాయి అడిగితే బాగుంటది కదా అని అబ్బాయి కూడా ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, లిరిక్ రైటర్ ఎవరు, ఇవన్నీ అడిగితే ఎవరికి అనుమానం రాదు. అంటే యూజువల్గా డైరెక్టర్తో డిస్కషన్ లో డార్లింగ్ ఎవరు డార్లింగ్ మ్యూజిక్ కానీ ఫస్ట్ అడిగేస్తాం, చెప్తారు ఈ ఎవరు పాడారు, వీళ్ళే ఫైనలా ఇంకెవరన్నా పాడుతున్నారా, సో ఈ ట్రాక్ ఇది మాట్లాడుకోవాలి మనం. ఎప్పుడైనా నువ్వు పాడిన పాటలు తీసేసి వేరే వాళ్ళు పెట్టారా? పెట్టారు వేరే వాళ్ళకి. అట్లా అంటలేదు నేను, అంటే చెప్పి నీ పాట ఉంటుంది అని చెప్పి తీసేసినవి. తీసేయలేదు, నేను పాడినవి ఇప్పటిదాకా ఏ సినిమాలోనే నేను పాడిన పాటలు తీసేయలేదు. కాకపోతే నా పేరు ఉండదు, వేరే వాళ్ళ పేరు ఉంటుంది. వేరే వాళ్ళ చెప్పి పెట్టిన పేర్లు కూడా ఉన్నాయి నాకు, చెప్పి పెట్టిన పేరు. అంటే నువ్వు పాడింది వేరే వాళ్ళ పేరు ఉంటుందా? చాలా కొన్ని సినిమాల్లో పాటలకి శ్రేయా ఘోషాల్ పేరు ఉంటుంది, బికాజ్ ఇద్దరు వాయిస్ చాలా దగ్గరగా ఉంటుంది నాది ఆవిడది. సో కొన్ని పాటలకి శ్రేయా ఘోషాల్ పేరు ఉంటుంది అలా. అదేంటి ప్రణవి? కామన్. అంటే నేను విన్నది ఏంటంటే బేసికల్గా ఒకళ్ళు మీరు పాడతారు, బట్ క్యాసెట్లో కాదు, తర్వాత వేరే వాళ్ళు అదే పాట పాడతారు, సో ఆ పాట ఫైనల్ చేస్తారు అన్నది నేను విన్నాను. బట్ ఇలా మీరు పాడిన పాట అది జరుగుతుంది. ఎందుకంటే ఒక పాట చిత్ర గారు పాడారు అనకూడదు, నాకు ఆవిడ చాలా కావాలి. కాకపోతే హీరోయిన్ చాలా యంగ్ అయిపోయి ఆవిడ వాయిస్ కొంచెం పెద్దగా అయిపోయింది, సో ఆవిడ తీసేసి నా చేత పాడించారు. అలా నేను చాలా పాటలు పాడాను, చాలా చిత్ర గారు అనే కాదు చాలా మందివి చాలా నేను పాడాను. ఒకవేళ నేను వెళ్తాను పాట వింటాను, నాకు సూట్ అవుతుందో లేదో నేను చూసుకుంటా. ఎందుకంటే నేను ఆ పాటకి న్యాయం చేయలేకపోతే నాకు సాటిస్ఫాక్షన్ రావాలి, 100కి 200% నాకు సాటిస్ఫాక్షన్ రావాలి, బాగా వచ్చిందని అనిపించకపోతే నాకు అస్సలు నచ్చదు. 2-3 సార్లు మళ్ళీ వెళ్ళి పాడతాను, లేకపోతే నేనే స్టూడియో బుక్ చేసుకొని పాడి పంపించిన సందర్భాలు ఉన్నాయి నాకు సాటిస్ఫాక్షన్ లేకపోతే. అప్పటికీ నాకు బాగాలేదు అంటే నాకు సూట్ అవ్వట్లేదు, వీళ్ళు చాలా బాగా పాడతారు అని చెప్పి నేనే పిలిపించి వాయిస్ టేకులు తీసుకొని పెట్టించాను పాటలు. ఓకే పెట్టించాను. కాకపోతే దేవుడి దయ వల్ల నాకు సూట్ అవ్వవని వదిలేసిన పాటలు ఉన్నాయి కానీ నేను పాడంగా ఏవి తీసేయలేదు. కాకపోతే పేరు మాత్రం అప్పుడు ఎట్లా అసలు వాట్ యు యాక్చువల్లీ ఫీల్? నిజంగా అంటే హర్టింగ్గా ఉంటుందా లేకపోతే లైట్ తీసుకుంటావు? మొట్టమొదటిసారి జరిగినప్పుడు ఎలా అనిపించింది? తర్వాత అలవాటు అయిపోయి ఉంటుంది. నాకు కెరీర్ స్టార్టింగ్లోనే జరిగింది ఇది, ఆ తర్వాత ఎప్పుడు జరగలేదు. అప్పుడు అనుకున్నా అంతే కదా, శ్రేయా ఘోషాల్ చాలా పెద్ద లేబుల్ అది, సో వీళ్ళు ఇది ప్రచారం చేసుకోవాలంటే ఆబ్వియస్లీ ఆవిడ పేరు ఉండాలి. ఓకే పెట్టుకోండి, దట్స్ ఓకే, నాకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వండి అంటావా అన్నా నేను. అంతే కదా, ఇప్పుడు కష్టపడి పాడింది నేను, రేపొద్దు నిజంగానే ఆ పాట అవార్డ్స్కో దేనికో చాలా బాగుంది పంపిస్తే అవార్డ్స్ ఆవిడకే కదా వస్తాయి, నాకేం రావుగా. గోస్ట్ సింగర్ లాగా ఉండిపోతాను నేను. నువ్వు ఇచ్చేది ఎంత, చాలా మంది అనుకుంటుంటారు, ఇప్పుడు చెప్తున్నా నేను, చాలా మంది అనుకుంటారు అబ్బో బోల్డ్ సంపాదించేస్తున్నారు సింగర్స్, పెద్ద పెద్ద కోటలు ప్యాలెస్లు కట్టుకుంటున్నారు. ఏమీ లేదు, పాటకు 5,000 ఇస్తారు. నమ్ముతారా? నమ్ముతారా మీరు? ఒకసారి మీరు నమ్ముతారా? 5,000 అంత తక్కువ ఇస్తారా? నేను షాక్ అయిన విషయమే అది. నేను ఇప్పుడు మేము కొరియోగ్రాఫ్ చేస్తాము, మాకు లక్షల అదే పక్క పెడితే
నీకు బాగానే ఇస్తారు కదా అని అంటే ఫస్ట్ నేను షాక్ అయిన ఒక విషయం. నేను చూపించా ఇదిగో ఇవి నాకు ఇచ్చారు డబ్బులని. పిచ్చ ఏంటన్నాను, ఏంటిది అసలు మీకు ఒక అసోసియేషన్ ఒక రూల్ ఏం లేదా అని అంటే ఉంది. కానీ ఇదే ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు అందరినీ అనలేము, అందరికీ నేను చెప్పను, ఎవరైతే అలా ఇస్తారో వాళ్ళకే వర్తిస్తుంది. ఏంటంటే 5,000, 8,000, 3,000, ఏంటి 2,000 సరే నువ్వు మా డాన్స్ దానికి వచ్చేసి నీకు డబ్బులు సాలిడ్గా వస్తాయి, నీకు ఒక 6 నెలలు డాన్స్ నేర్పించి నా దగ్గర తీసుకెళ్తా, నా అసిస్టెంట్లు ఎక్కువ సంపాదిస్తారు నీకంటే. అదే నువ్వు డాన్స్ చేస్తావు కదా, ఇదో మనం వచ్చేసే నువ్వు హ్యాపీగా. చాలా నిజంగా అసలు ఘోరం. అన్ని ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్ డేస్ వేరే, అప్పుడు 5,000 చాలా ఎక్కువ నాకు. నేను ఫస్ట్ పాడిన పాట 5,000 ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ. అంతే ఇన్నేళ్ళు ఇంత అద్భుతమైన పాటలు పాడావు, అవార్డ్స్ వచ్చాయి, ఇన్ని పాటలు, ఇంత పేరుంది. అయ్యో నేను ఇంకా 5,000 అన్నా తీసుకుంటున్నాను. నాకు ఇప్పుడు నేను పాట పాడితే 15,000 ఇస్తారు నాకు ఇప్పుడు. కానీ లో బడ్జెట్ మూవీస్ అన్ని వాళ్ళు బేరాలు ఆడతారు. ఓకే 8,000 ఇస్తారు. నేను చక్కగా ఓపెన్గా చెప్తాను, నాకేం సిగ్గులేదు. నేను ఇంత సంపాదిస్తున్నా, చాలా న్యాయంగా సంపాదిస్తున్నా. నేను చెప్తున్నా, చెన్నై వాళ్ళు నాకు 15,000, 20,000 ఇస్తారు. వాళ్ళే ఎక్కువ ఇస్తారు నాకు. ఇక్కడ అన్ని హై బడ్జెట్ మూవీస్ కాదు, లో బడ్జెట్ మూవీస్. ఓకే పెళ్లి చూపులకి నాకు చాలా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు. పాపం ఫ్రెండ్స్ అందరూ కలిసి వేసుకున్న ఇది నాకు 15,000 ఇచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను అన్నా నేను తీసుకోను, యు ఆర్ మై ఫ్రెండ్, నేను కూడా అసోసియేట్ అవుతాను అంటే, లేదు నువ్వు పాడావు తీసుకొని ఇచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది లో బడ్జెట్ మూవీ, వాళ్ళు వేసుకొని చేసుకున్నారు. హై బడ్జెట్ మూవీకి నాకు 5,000 ఇచ్చారు. చాలా బడ్జెట్, పెద్ద హీరో. నేను పాడాను, రీసెంట్గానే పాడాను, 5,000 ఇచ్చారు. ఇంకో మూవీకి పాడాను, 5,000 ఇచ్చారు. అంతే. వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే సింగర్స్ ఉన్నారు కదా, ఫ్రీగా పాడేవాళ్ళు ఉంటారు కదా అని వెతుక్కుంటూ ఉంటారు. అంటిల్ అన్లెస్ అది ఒక కష్టంగా పాడాలి, లేకపోతే ఫీల్ ఉండాలి, వీళ్ళు పాడితే బాగుంటుంది అనుకుంటే కానీ మా దగ్గరకు ఆప్షన్స్ రావు. చాలా మంది ఫ్రీగా పాడడానికి రెడీగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు నువ్వు కాకపోతే వేరే వాళ్ళలే. డివోషనల్స్ పాడితేనే ఎక్కువ వస్తుందండి సినిమా కంటే. ఇప్పుడు చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, జింగిల్స్ పాడితే ఎక్కువ ఇస్తారు, డివోషనల్స్ పాడితే చాలా ఎక్కువ ఇస్తారు. నేను హైయెస్ట్ సీరియల్ పేమెంట్ 30,000 నాకు. కృష్ణాంశి గారు, అది రమ్యకృష్ణ గారిది అప్పట్లో జమినీలో వచ్చేది ఒక సినిమా, సీరియల్. 30,000 నా రెమ్యూనరేషన్. సీరియల్కి పాడితే ఎక్కువ ఇస్తారు, సినిమాలకు అంత లేదు. 3,000, 2,000, 1,000, 5,000 అంతే. 5,000, 8,000 మాక్సిమం. నేను షాక్ అసలు. మరి మీరు అలా అంటున్నా, నేను చిత్రగారిని వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళు వేరే. నెక్స్ట్ లీగ్ మీ సింగర్స్ కూడా మామూలుగా పాడట్లేదు కదా, పెద్దవాళ్ళు ఉన్నాగా ఇప్పుడు, సీనియర్స్ కానీ లేకపోతే పాడే వాళ్ళం కానీ ఉన్నాయిగా, బ్యాక్ చేసుకున్నాంగా కిట్టీలో కొన్ని అవార్డ్స్, రివార్డ్స్, హిట్స్ అన్ని ఉన్నాయిగా. ఇవ్వరు. మేము మొత్తుకుంటే ఏంటమ్మా ఏంటి వాళ్ళకి ఏంటంటే సింగర్ కదా వచ్చి డబ్బులు మారేస్తే వచ్చి పాడేస్తారన్న ఒక ఇది చాలా క్రియేట్ అయిపోయింది. అది పోగొట్టాలి. ఫ్రీగా పాడే వాళ్ళు ఉన్నంత కాలం అది పోదు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasiyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.